Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో 2025లో జరిగినటువంటి సమావేశాలలో జూన్ నెలకు సంబంధించినటువంటి జరిగిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సమావేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ G7 2025 సమావేశం వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇది దానికి మించి ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం. ఈ సమావేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. అయితే ఈ సమావేశం ఇమీడియట్గా జరగబోయే అన్ని ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం. ఆ సమావేశం ఏమిటి, ఎక్కడ జరిగింది, ఎన్నో సమావేశం గతంలో ఎక్కడ జరిగాయి, ఆ సమావేశంలో తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు మనం చూద్దాం. అందులో సమావేశాలలో చూడండి, ఇక్కడ UNOC3 అని హెడింగ్ పెట్టాం. అందులో దాని అబ్రివేషన్ని ఒకసారి చూద్దాం. UN అంటే అందరికీ తెలిసినదే, యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్. O అంటే ఓషన్, C అంటే కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అంటారు దీన్ని. ఈ ఓషన్ కాన్ఫరెన్స్ హెడ్డింగ్లో 3 ఉంది కాబట్టి ఇది 3వ ఎడిషన్. ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సముద్రాల సమావేశం 3వ సమావేశం 2025లో నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారంటే జూన్ 9 నుంచి జూన్ 13 తేదీల మధ్య నిర్వహించారు 2025. అయితే దీన్ని మనం హెడ్డింగ్లోనే ఇక్కడ పెట్టుకోవాలి. UNOC3 2025 జూన్ 9 నుంచి జూన్ 13ల మధ్య సుమారుగా 5 రోజుల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు? నిర్వహించినది అంటే నిస్ అనే ప్రాంతము, నిస్ అనే నగరం ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ అనే దేశంలో ఉంది. నిస్ని మనకి ఇంగ్లీష్ మీడియంలో NICE అని రాస్తారు. నిస్ ఫ్రాన్స్ దేశంలో జరిగింది. అయితే ఈ UN ఓషన్ కాన్ఫరెన్సెస్ ప్రధానంగా నిర్వహించే దేశం ఒకటి ఉంటుంది. దాన్ని కోహోస్ట్ సహాయంగా నిర్వహించే దేశం ఇంకొకటి ఉంటుంది. అయితే 2025 యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ సహ నిర్వాహక దేశం ఏది, కోహోస్ట్ కంట్రీ ఏది అంటే కోస్టారికా అనే దేశము సహ నిర్వహణ దేశంగా ఈ సమావేశానికి వ్యవహరించింది. అంటే ఫ్రాన్స్ దేశము మరియు కోస్టారికా దేశాలు హోస్ట్ అండ్ కోహోస్ట్స్గా దీన్ని నిర్వహించాయి. అయితే ఈ సమావేశం ఉద్దేశం ఏమిటి అంటే సముద్రాల పరిరక్షణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలని ఎలా పరిరక్షించాలో చర్చించడం కోసం ఈ సమావేశం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే సముద్రాల పరిరక్షణ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ క్రింద వస్తుంది అంటే 14. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ప్రకారము దాన్ని సాధించడం కోసం ఈ సమావేశంలో అన్ని రకాల వీలైన అంశాలని చర్చించడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ఏమిటి అంటే లైఫ్ బిలో వాటర్ అనేది ఈ 14వ గోల్ యొక్క లక్ష్యము. లైఫ్ బిలో వాటర్, నీటిలో జీవనము అనేటువంటి లక్ష్యాన్ని కూడా సాధించాలి. 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఐక్యరాజ్య సమితి తీసుకుంది. 169 సబ్ గోల్స్ని కూడా తీసుకొని 2030 నాటికి వీటిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 14వ గోల్ లైఫ్ బిలో వాటర్, సముద్రాల పరిరక్షణ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14కి సంబంధించింది కాబట్టి దాన్ని సాధించడం కోసం ఈ సమావేశంలో చర్చించారు.
అయితే సాధారణంగా మనం ప్రతి సంవత్సరము సముద్రాల దినోత్సవం, ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూన్ 8వ తేదీన నిర్వహిస్తారు. జూన్ 8 అబ్జర్వింగ్ నౌ యాజ్ ఎ వరల్డ్ ఓషన్స్ డే అంటారు. సముద్రాల దినోత్సవాన్ని పాటిస్తున్నాం. ఈ సంవత్సరం 2025 సముద్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏం తీసుకున్నామంటే వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అజ్, అద్భుతం మనల్ని నిలబెట్టే వాటిని నిలబెట్టుకోవడం అనే ఇతివృత్తంతో జూన్ 8, 2025న సముద్రాల దినోత్సవాన్ని పాటించాం. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ తొలి సమావేశం 2017లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్ నగరంలో జరిగింది. ఆ న్యూయార్క్లో జరిగిన ఆ సమావేశాన్ని హోస్ట్ చేసిన దేశాలు స్వీడన్ మరియు ఫిజీ అనే 2 దేశాలు హోస్ట్ చేశాయి. స్వీడన్ అండ్ కోహోస్ట్గా ఫిజీ వ్యవహరించాయి. రెండవ సమావేశము 2022లో పోర్చుగల్లోని లిస్బన్లో జరిగితే దీన్ని పోర్చుగల్ మరియు కెన్యా దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. హోస్ట్ పోర్చుగల్, కోహోస్ట్ ఏమో కెన్యా. అయితే 2025లో జరిగిన ఈ 3వ ఐక్యరాజ్య సమితి సముద్రాల సమావేశం లేదా ఓషన్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయంలో 1వ నిర్ణయము ఇక్కడ ఈ సమావేశంలో BBNJ ఒప్పందాన్ని 56 దేశాలు ఆమోదించాయి లేదా ధృవీకరించాయి. ఆమోదించాయి లేదా ధృవీకరించాయి అంటారు, రాటిఫైయింగ్. అయితే దాన్ని అమలులోకి తీసుకురావాలి అంటే 60 దేశాలు ఆ BBNJ ఒప్పందాన్ని రాటిఫై చేయాలి. అమెరికా ఇప్పటి వరకు BBNJని రాటిఫై చేయలేదు. భారతదేశము ఈ BBNJని ప్రాసెసింగ్ దశలో ఉంచింది, ఇంకా పూర్తిగా దాని మీద ఎలాంటి అనుమతుల్ని చెప్పలేదు. అయితే ఇంతకీ BBNJ అంటే ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ సమావేశంలో ఈ సముద్రాల పరిరక్షణ కోసం ప్రపంచంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన 2 అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏమిటి అన్నది చూద్దాం. BBNJ అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్. చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అంటారు. ఈ BBNJనే సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారంటే హై సీస్ ట్రీటీ అంటారు. హై సీస్ ట్రీటీ సముద్రాల పైన వాటి పరిరక్షణ కోసం చేసేటువంటి ఒక ఒప్పందం, హై సీస్ ట్రీటీ అంటారు. అయితే ఈ హై సీస్ ట్రీటీ ఒప్పందం లేదా ఇది అమలులోకి రావాలి అంటే 60 దేశాలు ఆమోదం అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 120 దేశాలు ఆమోదించాలి. ఎట్టి పరిస్థితుల్లో 120 రోజుల్లో 60 దేశాల ఆమోదం పొందాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అయితే UN నిపుణులు 2025 సెప్టెంబర్ నాటికి 70 దేశాలు ధృవీకరిస్తాయి లేదా ఆమోదిస్తాయి ఈ హై సీస్ ట్రీటీనని ఒక అంచనా వేశారు. ఒక్కసారి ఈ BBNJ లేదా హై సీస్ ట్రీటీ అనేది అమలులోకి వస్తే సముద్రాల పూర్తి స్థాయి పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయబడుతుంది. అందులో ఎలాంటి తవ్వకాలు జరగకుండా, పొల్యూట్ కాకుండా అద్భుతంగా సముద్రాలని కాపాడడం జరుగుతుంది. అలాగే చాలా ముఖ్యం, ఒకవేళ గనక BBNJ లేదా హై సీస్ ట్రీటీ గనక అమలులోకి వచ్చేస్తే 2026 చివరలో మొట్టమొదటి BBNJ కాప్ని కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మనకి వాతావరణ మార్పుల మీద ఎలాగైతే ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయో అలా BBNJ మీద కూడా 2026 చివరలో సమావేశాన్ని నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. అయితే ఈ సమావేశంలో చాలా దేశాలు చాలా రకాల నిధులని ప్రకటించి సముద్రాలని కాపాడుకోవడం కోసం ప్రతిజ్ఞ చేశాయి. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా 2 కొత్త రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని సముద్రాల పరంగా ప్రారంభించబడినవి. అదొకటి చూద్దాం. జర్మన్ బాల్టిక్ మరియు ఉత్తర సముద్రాలలో ఆయుధాల ట్రాన్స్పోర్ట్ ఏమైనా జరిగితే వాటిని గుర్తించి రికవరీ చేయడానికి 100 మిలియన్ యూరోలతో జర్మనీ
తొలిసారిగా ఒక తక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమం ప్రకటించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. నెక్స్ట్, ఇది ఇంకా అద్భుతమైన పథకం. పనామా మరియు కెనడా అనే 2 దేశాల నాయకత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా 37 దేశాల కూటమి ఒక ఉన్నత సంకీర్ణ కూటమిని నిశ్శబ్ద సముద్రం కోసం ఏర్పాటు చేశారు. నిశ్శబ్ద సముద్రం అంటే క్వైట్ ఓషన్ అండి. క్వైట్ ఓషన్ అంటే నాయిస్ పొల్యూషన్, సముద్రంలో నాయిస్ పొల్యూషన్ని తగ్గించడం, అలాంటి ప్రయత్నాలు జరగకుండా భవిష్యత్తులో చూడడం అనే దానికోసం 37 దేశాలతో ఒక కూటమిని పనామా మరియు కెనడా దేశాలు 37 దేశాలు సభ్యత్వంతో నాయకత్వం వహించి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్, ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.